మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతల మీద వరుసబెట్టి కేసులు నమోదవుతున్నాయి. వన్ బై వన్ ఒక్కొక్కరుగా జైలుకి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళకి బెయిల్ కూడా రాని సిచ్యువేషన్ అయితే ఉంది. ఈవెన్ సోషల్ మీడియా వ్యవహారంలో ఈరోజు ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని విడుదల చేయాలని ఎవరు వాళ్ళకి ప్రోగా బిల్లు ఏదైతే పిటిషన్ వేసే ప్రయత్నం చేసినా హైకోర్టు కూడా అంతే స్థాయిలో సీరియస్ అవుతోంది. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఇంత అరాచకానికి పాల్పడితే వాళ్ళని కటకటాలు లెక్కించాల్సిందని కూడా హైకోర్టు స్పష్టం చేస్తుంది. ఇంకోవైపు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే మీడియా ముందుకు వస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మనం చూసినట్లయితే ఈరోజు అది కూటమి సర్కార్ పగబట్టిందా లేకపోతే లోకేష్ అనే వ్యక్తి పగబట్టారా అని మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నిటి వెనుక లోకేషే ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మరోవైపు లోకేష్ వైపు నుంచి చూసినట్లయితే ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు, ఇంతవరకు నేను అసలు రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దానికి ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో లోకేష్ కూడా ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీని వెంటాడుతోంది. వైఎస్ఆర్సీపీ అరాచక శక్తులను వెంటాడుతోంది. అది లోకేషా లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ ప్రొసీజర్ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే గత కొంతకాలంగా ఇది చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మనం హైలైట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రి మరణించిన సందర్భంలో 2012లో ఆయన ఉప ఎన్నికలను ఫేస్ చేశాడు. ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు ఉప ఎన్నికల్ని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 14లో ఆయన తన చెల్లెల్ని ముందు పెట్టి పాదయాత్ర పేరుతో హడావుడి చేసిన ఆ రోజు ఏపీ ప్రజలు అంతగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. యాక్చువల్గా అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఆ రోజు వ్యవహారం ఉండింది. ఇక ఆ క్రమంలోనే ఆ రోజు ఏపీ ప్రజలు ఒక సీనియర్ నేత, అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలనుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది. వేరే వైఎస్ఆర్సీపీని చూసినట్లయితే ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమైంది. విజయమ్మ కూడా ఓడిపోయారు ఆ రోజు వైజాగ్ ఎంపీగా పోటీ చేసి. అక్కడి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతోనే జనంలో ఉన్నారు. ఏదో ఒక రకంగా జనం నుంచి తనకు యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్క ఛాన్స్ నినాదంతో ఆయన జనంలోకి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక థమ్మింగ్ మెజారిటీతో 151 సీట్లతోని ఆయన సీఎం కావడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికల నుంచి 19 నుంచి ఏదైతే 24 మొన్నటి 24 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి తన ఒక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తన పరిపాలన కొనసాగించారు. ఒక్కటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటే వేల ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే ఒక మాస్క్ అడిగిన సుధాకర్ని పిచ్చోడిని చేసి రోడ్డు మీద పడేయడం వరకు, అమరావతి రైతుల్ని తమకు అమరావతి రాజధానిగా ఉండాలని నిరసన తెలుపుతున్న రైతుల్ని కడుపులో తంతం వరకు, మహిళా రైతుల్ని, ఇలా ఒకటి కాదు రెండు కాదు అలాంటి చెప్పుకుంటూ పోతే అది కొండవీడి శాంతాడంత అవుతుంది. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిందంటే టీడీపీ అనే పేరు కానీ, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ తన చెవులకు వినిపించొద్దు అని కూడా ఒక హుకుం జారీ చేసే పరిస్థితిలో ఉంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏకంగా తనకి ఎదురు తిరిగిన, తన ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన తన పార్టీ అయిన సొంత ఎంపీ రఘురామకృష్ణరాజునే ఏదైతే జైల్లో వేసి సిఐడి పోలీసులు చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇక అక్కడి నుంచి చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడునే పార్టీ ఆయన టీడీపీ శ్రేణులను చాలామందిని, సీనియర్ నేతల్ని, మాజీల్ని, ఎంతోమందిని, ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా అరెస్ట్ చేయించారు. కోడెల లాంటి వాళ్ళు ప్రాణాలే కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి తీరుకు. అక్కడి నుంచి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు దాకా కూడా వ్యవహారం వెళ్ళింది. ఏకంగా చంద్రబాబు నాయుడిని 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అనుకోవాలి. దానికి మ్యాండేటే ఆ రాక్షస పాలనకి ప్రతిఫలమే మొన్న వచ్చిన 11 సీట్లు. మనం చూసినట్లయితే ఇదే ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఒక అరాచక పాలన కొనసాగిస్తూ వచ్చారో, అంతకుముందు ఏదైతే ఒక అరాచక పాలన అంటే అసలు అరాచకం అనే వర్డ్ కూడా ఒక చిన్నదని అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేయడమో లేకపోతే వాళ్ళని జైల్లో పెడతామో వాళ్ళని హింసించడమో ఇదొక లెక్క అయితే, అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 5 ఏళ్ల పాటు రెచ్చిపోయిన తీరు మాత్రం అదొక వికృత క్రీడ అని అనుకోవాలి మనం. చిన్న పెద్ద, అది పవన్ కళ్యాణ్ పిల్లల, లేకపోతే లోకేష్ వైఫ్ బ్రాహ్మణినా, లేకుంటే చంద్రబాబు నాయుడా, లేకుంటే పవన్ కళ్యాణ్, భువనేశ్వర బ్రాహ్మణినా, ఇలా నువ్వా నేనా అన్న తేడా లేకుండా, మహిళలు పురుషులు అన్న తేడా లేకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా రెచ్చిపోయింది. ఒక వికృత క్రీడను నడిపించారు జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డం పెట్టుకొని. ఇక ఏకంగా సొంత చెల్లెలు బట్టల గురించే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారంటేనే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ సోషల్ మీడియాని ప్యాంపర్ చేసింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. షర్మిల ఎల్లో శారీ కట్టుకుని వస్తేనే ఆమె శారీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. తనకి ఎక్కడ ఎదురు తిరిగిందో అక్కడ ఆమె క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. ఈవెన్ సునీతాని కానీ అండ్ దెన్ షర్మిలాని కానీ. నిజంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉంటే కనీసం వాళ్ళిద్దరినన్నా టార్గెట్ చేయకుండా ఆపుండేవాళ్ళు తన సోషల్ మీడియా నుంచి. అదే ఈరోజు ఆయన మెడకు చుట్టుకుంటూ ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఒక ఎత్తు అయితే
సోషల్ మీడియా కంటే ఇంకా వికృతంగా రెచ్చిపోయిన నేతలు ఉన్నారు ఆయన పార్టీలో. ఒక రోజా కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా ఒక వంశీ కావచ్చు, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్, ఒక అనిల్. అసలు ఇప్పుడు దాకా మనం కోట్ చేసిన ఎవరైనా సరే, ఎవరి ముందైనా సమాజంలో నిలబెట్టి ఈయన ఎలాంటి వ్యక్తి అని అడిగితేనే పసిపిల్లలు కూడా అసహించుకుని పక్కకి వెళ్ళిపోయే పరిస్థితిని కల్పించుకున్నారు వాళ్ళు ముగ్గురు కూడా. ఎస్పెషల్లీ మనం చెప్పుకున్న నాని కానీ, వంశీ కానీ, రోజా కానీ వీళ్ళు వచ్చింది టీడీపీ స్కూల్ నుంచే. టీడీపీ స్కూల్లో ఉన్నప్పుడు అంతంత మాత్రంగా ఉన్న అక్కడి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి తాతలు అయ్యారు వీళ్ళు మాట్లాడడంలో. బూతులు మాట్లాడడమే కాదు, బూతులు ఎండాస్ చేయడంలో కూడా ఇలాంటి వాళ్ళు ముందుంటూనే వచ్చారు. రోజా నోరు గడ్డి తెగిన గోదావరి ఒకటేననేది మనకు తెలుసు, ప్రత్యేకంగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు ఆవిడ ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది, ఇప్పుడు అనేక రకాలుగా మాట్లాడుతోంది. ఇలాంటి రోజా అది గతంలో పవన్ కళ్యాణ్ పిల్లల్ని అన్నప్పుడు ఏం చేసింది, లోకేష్ భార్యనో లోకేష్ తల్లినో అన్నప్పుడు ఏం చేసింది అనేది చాలామందికి వస్తుంది అనుమానం కూడా. ఇక అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు తనకి ఏదైతే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే విధంగా తనకు పార్టీ టికెట్ ఇచ్చి తన పొలిటికల్గా కొంచెం నిలబెట్టిన చంద్రబాబు నాయుడిని ఆయన వైఫ్నే క్యారెక్టర్ అసాసిన్ చేసేలాగా మాట్లాడడం జరిగింది. ద్వారంపూడి లాంటి వాళ్ళు ఏకంగా అసెంబ్లీని అందుకు వేదికగా మార్చుకుంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసుకోలేక అసెంబ్లీ వేదికగా ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆ కన్నీళ్ళకి ప్రతిఫలమే ఈరోజు ఆయన అంత భారీ మెజారిటీతో సీఎం స్థానంలో ఉన్నారు. ఇక మనం చెప్పుకున్న గుడివాడ అమర్నాథ్ గారి తన శాఖ కంటే ఆయనకి మిగతా విషయాల మీదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం మీదే ఎక్కువ అభిమానం. ఈవెన్ పేర్ని నాని పవన్ కళ్యాణ్ అలా మాట్లాడితే చాలు ఇలా తెర మీదకి వచ్చేవాళ్ళు. అదే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ వార్తలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ని కానీ, ఆయన తల్లిని కానీ వాళ్ళు చేసిన అవమానాలకి లెక్కే లేదని అనుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే ఒక కొడాలి నాని, ఇక కొడాలి నాని వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే కొడాలి నాని ఒక్కడే ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పేరు ఎత్తేనే బూతులతో రెచ్చిపోయేవాళ్ళు. ఆయన ఇంట్లో టీవీలు పెట్టుకున్న చిన్నపిల్లలు కూడా బూతులు మంత్రి వస్తున్నారంటూ కట్టేసిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ని కొడాలి నాని కొని తెచ్చుకున్నారు. తన ఇంట్లో మరి లేడీస్ ఉన్నారు, ఆయనకి ఆడపిల్లలు ఉన్నారు. మరి ఇట్లాంటి ఒక బూతులు మాట్లాడే వ్యక్తిని వాళ్ళు ఎలా ఇంటికి రానించారు, ఎలా ఇంట్లో యాక్సెప్ట్ చేశారనేది మాత్రం అదొక ప్రపంచ వింతే ఊహించిన వాళ్ళకి మాత్రం. నిజంగా వాళ్ళకి కాళ్ళు మొక్కాలి ఇలాంటి వ్యక్తిని భరించినందుకు. అలా ఒక అరాచకానికి కేర్ ఆఫ్. సోషల్ మీడియా మొత్తం ఒక వికృతి క్రీడ నడిపించే ఒక అరాచక శక్తి అయితే వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న అరాచక శక్తులు అనుకోవాలి. అలాంటి వాళ్ళంతా కూడా ఎన్నోసార్లు టీడీపీ ఈరోజు కూటమి అంత భారీ మెజారిటీతో గెలవడానికి, అటు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి, అసలు పవన్ కళ్యాణ్కి ఏడాది ముందు దాకా టీడీపీతో పొత్తులు పెట్టుకుందామన్న ఆలోచన లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకం కానీ, ఏదైతే ఆయన ఎస్పెషల్లీ వైజాగ్ పర్యటన చేపట్టిన క్రమంలో జనవాణి జనసేన కార్యక్రమంలో ఆ రోజు రోజా లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైతే వైసీపీ గర్జన పేరుతో ఆయన అక్కడ నిర్బంధం చేసిన తీరు, ఆయన అదేవిధంగా ఏదైతే జనసేన శ్రేణుల్ని ఆమె హేళన చేసిన తీరు అందరికీ తెలుసు. ఈ పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు దిశగా వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశాయి. ఆయన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా వెళ్ళి అక్కడే అనౌన్స్ చేశారు పొత్తులను కూడా. అటు బాలకృష్ణ ఇటు లోకేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన తర్వాత అలా ఈరోజు 100% స్ట్రైక్ రేట్ అయినట్టు బీజేపీతో పొత్తులను కూడా ఆయనే కుదిర్చారు. 100% స్ట్రైక్ రేట్ కూడా సాధించారు ఆయన. అలా వైఎస్ఆర్సీపీ ఎంతైతే అటు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, లోకేష్ను తొక్కాలని ట్రై చేసిందో అంతకంటే జనం వాళ్ళని పైకి లేపుతూ వచ్చారు. వీటన్నిటికీ ఒక పీక్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది. నువ్వా నేనా అన్న తేడా లేకుండా, ప్రాంతీయ భేదాలు, కులమత భేదాలు లేకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు ఎప్పుడు తన నోట్ల నుంచి చెప్తుండేవాళ్ళు, నేను సైబర్ సిటీ కట్టాను, హైటెక్ సిటీ నిర్మించాను అనేసి. సో ఇదంతా జనం వాళ్ళ నోటితో చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన ఏం చేశాడు అనేది జనమంతా కూడా బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలే అటు బీజేపీతో టీడీపీ పొత్తులను కూడా ఒక కంక్లూజన్కి రావడానికి కారణమయ్యాయంటే అతిశయోక్తి కాదు. దెన్ ఈ పరిణామాలన్నీ మనం చూస్తే సోషల్ మీడియా అయితే ఎంత వికృతంగా ఏదైతే అరాచకం చేస్తూ వచ్చిందో వైఎస్ఆర్సీపీ నుంచి, అంతకంటే వికృతంగా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వ్యక్తులంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పనిచేస్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా చాలామంది, ఒక 500 మంది జనం గుర్తించే నేతలు, ఒక కీలక పదవుల్లో నేతలు ఉండుంటారు. కానీ 500 మందిలో ఈ పిడికడు మంది మాత్రమే ఆ పార్టీ అధోగతి పాలవడానికి కారణమయ్యారు. ఈరోజు ఆ పిడికడు మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు కానీ, ఆ పిడికడు మంది మీడియా ముందు మాట్లాడిన మాటలు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితం అవడానికి కారణమయ్యారు. ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తామే కారణం, తమ నోరే కారణం అని. సో అలాంటి వాళ్ళందరినీ కూడా లోకేష్ తన పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత తాను వీళ్ళందరి పాపాలు కూడా లెక్కిస్తున్నానంటూ, ఇక వాళ్ళ పేరుని జగన్మోహన్ రెడ్డి పేరుతోని అరాచకాలు చేసిన అధికారుల పేర్లు కూడా తాను నోట్ చేసుకున్నానంటూ కూడా ఆయన ప్రతి పాదయాత్ర తను ఎక్కడికి వెళ్ళినా పాదయాత్రలు దాన్ని హైలైట్ చేస్తూనే వచ్చారు. తన పార్టీ క్యాడర్కి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. లోకేష్ లాంటి వాళ్ళు క్యాబినెట్లో మినిస్టర్గా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే అనేక రకాలుగా
ఆయన స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, అధికారికంగా ఎవరి మీదైనా కేసులు ఉంటే మేము అధికారికంగానే దాన్ని ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపు నుంచి ఏ ఇష్యూ జరిగినా, యాక్చువల్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎప్పటి నుంచో కేసు ఉంది, ఎలక్షన్ ముందు నుంచి. ఆయన అప్స్కాండ్ కూడా అయ్యారు కూడా. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన జనానికి కనిపించారు. అలాంటి పిన్నెల్లి మీద కేసుకి లోకేష్కి ఏం సంబంధం లేకపోయినా ఆయన లోకేష్నే టార్గెట్ చేశారు. నందిగం సురేష్ చంద్రబాబు నాయుడు ఎన్ఎస్సీ ప్రొటెక్టీ ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళి ఆయన మీద దాడికి వెళ్తే ఆయన అరెస్ట్ అయితే ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళడం జరిగింది. సో మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా లోకేష్ పేరును, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరును, కొత్త పేరును తెర మీద తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కొంచెం లేటుగా వచ్చేమో, కానీ ఈరోజు వరుసపెట్టి సోషల్ మీడియాని చీల్చి చెండాడే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం వైపు నుంచి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని అటు వర్రా మొదలుకొని ఇటు బోరుగడ్డ అనిల్ వరకు ప్రతి ఒక్కరూ అడ్డు ఆపు లేకుండా అడ్డంగా రెచ్చిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు జైల్లో ఉన్నారు. ఇక వర్మ లాంటి వాళ్ళు తన చేతిలో క్రియేటివిటీ ఉంది కదా అని అడ్డగోలు క్రియేటివిటీని జనం ముందు చూపించే ప్రయత్నం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని పదే పదే దృశ్య మాధ్యమం ద్వారా, ఎందుకంటే ఎక్కువగా సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేసేది సినిమానే. చాలామంది హీరోలను తమ వర్షిప్గా తీసుకుంటారు, హీరోలను దేవుళ్ళుగా భావిస్తారు తెలుగు నేల మీద. అలాంటి చోట ఆయన అదే రకంగా అంతే అరాచకంగా సినిమాలను బయటకు వదలడం జరిగింది వర్మ. సో ఈరోజు పోలీసులు వెంట పడుతూ ఉంటే ఎక్కడా దొరకకుండా నీతి వాక్యాలు, నీతి శుద్ధులు చెప్తూ ఉన్నారు ఆయన. సో అలాంటి వర్మను కూడా ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఏపీ పోలీసులు అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారు, ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే నెక్స్ట్ అరెస్ట్ అటు రోజా కావచ్చు, తిరుమల వ్యవహారం, ఏదైతే వీఐపీ టికెట్ల వ్యవహారం కావచ్చు, ఏదైతే రుషికొండ భవనాలకి అక్రమ నిర్మాణాలకి ఏదైతే అక్కడ ఆమె టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి పర్మిషన్ ఇచ్చిన విధానం, ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు సివిల్ సప్లై శాఖ విషయంలో ఆయన చేసిన అక్రమాలు, ఈవెన్ సివిల్ సప్లై శాఖ మినిస్టర్గా ఉండి అడ్డగోలు అనుమతులు ఇచ్చిన ఏదైతే కొడాలి నాని కావచ్చు, ఆయన మీద ప్రత్యేకంగా కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి టీడీపీ క్యాడర్ వైపు నుంచి, ఆయన వ్యతిరేకుల నుంచి కూడా. ఇక వల్లభనేని వంశీకి సంబంధించి అనేక కేసులు, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు దగ్గర నుంచి అనేక కేసులు వల్లభనేని వంశీ మీద ఉన్నాయి. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే 1 by 1 ఈరోజు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదన్న విధంగా వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే చర్చ ఏంటంటే, వాళ్ళని కూటమి ప్రభుత్వం వెంటాడుతుందా, పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారా, లోకేష్ వెంటాడుతున్నారా అంటే, సో ముగ్గురు కలిసే వెంటాడుతున్నారని మనం అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి. కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు వారసుడిగా లోకేష్ ఉన్నారు కాబట్టి ఆయన పేరు ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను అంటూ కూడా లోకేష్ మాట్లాడిన తీరును మనం గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు ఇంతే స్థాయిలో. తన తల్లిని అవమానించిన వాళ్ళు ఎవరిని కూడా తాను వదలను అంటూ కూడా లోకేష్ చాలాసార్లు గన్నవరం వేదికగా కూడా ఆయన ఎర్లగడ్డను చేర్చుకున్న క్రమంలో తన పాదయాత్రలో భాగంగా కూడా అనేక సార్లు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆయన, కౌన్సిల్లో కూడా వైసీపీ నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తే వైఎస్ఆర్సీపీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదే అన్న విధంగా ఈరోజు అటు లోకేష్ వెంటాడుతున్న తీరు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ అటు సోషల్ మీడియాని వెంటాడుతున్న తీరు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడేస్తూ ఉంది. నెక్స్ట్ టార్గెట్ అటు పోసాని కావచ్చు, ఇటు వర్మ కావచ్చు, తర్వాత మేమైనా అన్న స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడిన దానికి ఈరోజు ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలను కానీ, వైఎస్ఆర్సీపీని కానీ రాబోయే 2 ఏళ్ల పాటు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అటు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి అయితే ఈరోజు డైజెస్ట్ కావట్లేదు. సో వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్న మీడియా ముందు ఆయన గోడు పట్టించుకున్న నాదుడే లేదని అనుకోవాలి. అందుకే తాను ఒకటి చేస్తే తనకి అది 2గా తిరిగి వస్తుండడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ కేసులతో ఉక్కిరిబుక్కిరి అవుతున్న వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని, వైఎస్ఆర్సీపీ నేతల్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కాపాడగలరు అనేది ఒక హాట్ టాపిక్గా మారిన అంశం అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.